Yeah, movie is too good. Yeah. ఏం నచ్చింది ఆ సినిమా? గ్రాఫిక్స్ అండ్ మన హిందూ తత్వం గురించి అంతా ఓకే, వెరీ గుడ్. ఆ హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపించింది సార్? విరాట్ కర్ణ ఇంతకు ముందు పథకాపు చూసాం, దాని తర్వాత ఇట్ ఈస్ వెరీ గుడ్. డైరెక్షన్ కానీ అదన్నా తెలుగులో ఇట్లాంటి సినిమా చూడాలన్నా తీయాలన్నా ధైర్యం ఉండాలి. దట్ ఈస్ వెరీ గుడ్. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అంటారా? సో తెలుగు ట్రెడిషన్ కి సంబంధించింది, హిందుత్వాన్ని గురించి మొత్తాన్ని సంబంధించింది బాగా తీశాడు. అది ఒకసారి హిందూ అనే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా చూడాలి. సినిమా బాగుంది బ్రో. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ మొత్తం బాగుంది. ఓవరాల్ గా 10/10 ఇస్తాను నేను. హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. ఫస్ట్ సినిమా అయినా బాగా చేశాడు. బాగుంది అనిపించిందా? చాలా బాగుంది బ్రో. ఆ స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్ మొత్తం బాగుంది. బయట నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? లేదు బ్రో, గ్రాఫిక్స్ అన్ని మొత్తం బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. ఒకసారి చూసి చెప్పమనండి అన్నమాట. ఎలా అనిపించింది ఆ సినిమా? సినిమా బాగుంది, బాగుందా? మస్తు, నాకు బాగా నచ్చింది. ఓకే. హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, బాగా అనిపిస్తుంది. బాగుంది. సినిమా ఏం నచ్చింది మీకు? విఎఫ్ఎక్స్ బాగుందా సినిమా? బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంతా ఓకే. నాగబంధం సినిమా అన్న ఇప్పుడే చూసి బయటకు వస్తున్నా. నిజంగా చెప్తున్నా, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం హైలైట్ గా ఉన్నాయి. సినిమా చూసినంత సేపు గూస్ బంప్స్ అనమాట. ఆ బీజిఎం వింటుంటే అరే ఏంది ఇది సినిమా, అఖండ లెవెల్లో మనకు అఖండలోనైనా విజువల్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ చూపించారు, కానీ ఈ సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ అండి. చూస్తున్నంత సేపు ఒక అద్భుత లోకంలో ఉండి చూసినట్టుగా అనిపించింది అనమాట. నాగబంధం అన్నట్టు మూవీ కాన్సెప్ట్ ని తీసుకొని మనకి హీరో గారు మాత్రం ప్రాణం పెట్టి యాక్ట్ చేశారబ్బా. అసలు హైందవత్వం గురించి కానీ, హిందూ సనాతన ధర్మం గురించి కానీ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అంటే మేము గాలిని పూజిస్తాం, సూర్యుని పూజిస్తాం, భూమిని పూజిస్తాం, నువ్వు దేవుని తీసుకెళ్తే ఏంట్రా, మా ప్రతి దాంట్లో అణువులో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక పాప చెప్పేటువంటి డైలాగ్ లో నిజంగా రోమాలు నిక్కపుడుచున్నాయి. చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, నాగబంధం మూవీ ఒక్కొక్క సీన్ హైలైట్ వేరే లెవెల్ ఉంది. హీరో గారు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. డైరెక్టర్ గారు మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీసుకురావాలి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నట్లయితే ఫన్ గా తీస్తున్నారు, కామెడీగా ఏదో లవ్ ఓరియంటెడ్ సినిమాలే చాలా చాలా వస్తున్నాయి, కానీ హైందవత్వం మీద, హిందూ ధర్మం మీద మనకు వచ్చిన సినిమాలు చాలా తక్కువ. మీరు మాత్రం నెక్స్ట్ లెవెల్ తీశారు. థ్యాంక్ యూ. అందరూ రండి, థియేటర్కి వచ్చి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడే చూడడం జరిగింది. నాగబంధం మూవీ చాలా ఎక్స్టెంట్ సినిమా. చాలా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు చాలా ఎక్స్టెంట్ గా విజువల్స్, స్టోరీ టెల్లింగ్ కానీ తీసుకెళ్లే విధానం కూడా చాలా డైరెక్టర్ గా చాలా బాగా తీసుకెళ్లారు. సినిమా చాలా ఎక్స్టెంట్ గా అనిపించింది. దాంట్లో విజువల్స్, స్టోరీ టెల్లింగ్ కూడా బాగా చూపించారు. అండ్ దాంట్లో సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి కూడా బాగా రివీల్ చేశారు. బాగా స్టోరీ టెల్లింగ్ బాగా తీసుకెళ్ళడం జరిగింది. సినిమాలో చాలా ఎక్సలెంట్ గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. అండ్ విజువల్స్ కూడా చాలా ఎక్స్టెంట్ గా తీసుకెళ్లారు. చాలా ఎక్స్టెంట్ గా ఉంది. దాంట్లో విరాట్ కర్ణ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పీక్స్, చాలా కష్టపడ్డారు. దీంట్లో చాలా ఎక్స్టెంట్ గా తీసుకెళ్లారు. సినిమాని మాత్రం చాలా ప్రాణం పెట్టి తీసినట్టు అనిపించింది. చాలా బాగుంది, ఎక్స్టెంట్ గా అనిపించింది. డైరెక్టర్ గారు యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తుంటాయి. హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చాలా రేర్ గా వస్తుంటాయి సినిమాలు. తప్పకుండా చూడండి. మీరు ఈ సినిమాలో చాలా ఎక్స్టెంట్, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ వరకు తప్పకుండా మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సినిమా చాలా ఎక్స్టెంట్ గా ఉంది. సనాతన ధర్మం గురించి బాగా చూపించారు. అండ్ నాగబంధం గురించి కూడా బాగా, అంటే ఆ స్నేక్స్ కానీ, దాంట్లో విజువల్స్ ఎఫెక్ట్స్ కానీ చాలా ఎక్స్టెంట్ గా ఉన్నాయి. దాంట్లో చాలా మల్టీ యాక్టర్స్ కూడా ఉన్నారు. గౌడారామ్ కానీ, దాంట్లో జగపతి బాబు గారు కానీ, దాంట్లో నంబాన్ యాక్టర్స్ కానీ చాలా ఎక్స్టెంట్ గా యాక్టర్స్ ఉన్నారు. చాలా మంది కూడా బాగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్స్ లో చేశారు. చాలా బాగుంది, ఎక్స్ట్రా గా ఉంది. దగ్గర ఉన్న డియాస్ లో తప్పకుండా చూడండి నాగబంధం మూవీ. థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చి శ్రీరాములు థియేటర్ లో చూశాను. అలా ఎంత బాగుందంటే సినిమా నిజంగా ఒక హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా చూపించడంలో అభిషేక్ గారికి దండం పెట్టాలని చెప్పిన అయితే ఎంత బాగా చూపించారంటే, డైరెక్టర్ గారు దండం పెట్టాలని చెప్పిన అయితే అభిషేక్ శర్మ గారికి ఎంత బాగుందంటే సినిమాని అంత బాగా తీశారన్న. నిజంగా ఎంత బాగుందంటే ఆ విజువల్సే కానీ ఎవరు కానీ తీయలేరన్న. అదే తమిళలో, ఆ కేరళ వాళ్ళు ఇలాంటి సినిమాలు తీసింటే ఎంకరేజ్ చేసేటారు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు తీసే మాత్రం తొక్కేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి. అండ్ విరాట్ కర్ణ గారు ఆయన పెద్ద కాపులు సినిమాలో యాక్టింగ్ చేస్తూనే నాకు మైండ్ పోయింది అనమాట. ఎంత బాగా యాక్టింగ్ చేశారు. ఆ పెద్ద కాపు సినిమా చూస్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి ఇప్పటికీ. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా ఆయన తప్ప ఎవరు చేయడం అనిపిస్తుంది నాకైతే. అంత బాగా చేశాడన్న. వర్త్ మనం పెట్టిన టికెట్ కి వర్త్ అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా అనిపించింది. సనాతన ధర్మం గురించి ఫైట్ సీన్ బాగుంది. వచ్చేసి హీరో యాక్టింగ్ బాగుంది. నాగసాధుది బాగా క్యారెక్టర్ బాగుంది. నాగసాధుది వెనక ఎలివేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ బాగుంది, చాలా బాగుంది.